Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఫైర్ బ్రాండ్ భూమా అఖిలప్రియ ప్రతీకారం తీర్చుకుంటారా? ఓడిన చోటే గెలిచి ఈసారి లెక్క సరిచేస్తారా? భూమా వారసురాలి భవిష్యత్తుకి ఈ ఎన్నికలు పరీక్ష పెడుతున్నాయా? ఫలితం తేడా వస్తే సీటుని తమ్ముడు ఎగరేసుకుపోతాడా? విజయంపై వైసీపీ అభ్యర్థికి ఎందుకంత ధీమా? అభ్యర్థులు ఇద్దరిపై అసంతృప్తి ఉన్న ఆళ్లగడ్డ ఓటర్లు ఏ పార్టీకి జై కొట్టారు? అఖిలప్రియ పంతమా, ప్రత్యర్థుల సొంతమా? ఆళ్లగడ్డ ఎవరి అడ్డా? ఆళ్లగడ్డ అంటేనే ఫ్యాక్షన్ గడ్డ. కానీ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ ట్రెండ్ను బట్టి గెలుపు తమదే అని వైసీపీ, టీడీపీ అభ్యర్థులిద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి, టీడీపీ నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మరోసారి తలపడ్డారు. 2019 ఎన్నికల్లో కూడా వీరిద్దరి మధ్యనే ఫైట్ నడిచింది. ఓడిపోయిన చోటే గెలిచి రివెంజ్ తీర్చుకుంటారంటున్నారు అఖిలప్రియ. అయితే పోలింగ్ జరిగిన తీరు, మహిళల ఓట్లు తమకు అనుకూలంగా ఉండడంతో వైసీపీ నుంచి మరోసారి తన గెలుపు ఖాయమంటున్నారు గంగుల బిజేంద్రరెడ్డి అలియాస్ నాని. వాస్తవంగా ఇద్దరు అభ్యర్థులపైన ఆళ్లగడ్డ ప్రజలు అంత సానుకూలంగా లేరన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమా లేక కూటమి ప్రభుత్వమా అన్నదానిపైనే ప్రజల్లో ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆళ్లగడ్డలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులిద్దరిపై ప్రజల్లోనే కాదు, రెండు పార్టీల కార్యకర్తల్లో కూడా అంత సానుకూలత అయితే లేదంటున్నారు. అందుకే అభ్యర్థులు బట్టి ఆళ్లగడ్డలో ఓటింగ్ జరగలేదన్న టాక్ బలంగా ఉంది. వైఎస్ జగన్ పాలనకు అనుకూలమా, వ్యతిరేకమా అనే దానిపైనే ఓటింగ్ నడిచినట్లు చెప్తున్నారు. అభ్యర్థులపై కాకుండా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనే దానిపైనే బెట్టింగులు నడుస్తున్నాయి. కాకపోతే ఆళ్లగడ్డలో రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే గెలిచి తీరాలన్నట్లుంది భూమా అఖిలప్రియ పరిస్థితి. లేని పక్షంలో తమ్ముడు జగత్ భవిష్యత్తులో కంటెస్టింగ్ క్యాండిడేట్ అవుతారని పార్టీ శ్రేణుల్లోనే ప్రచారం జరుగుతోంది. భూమా కుటుంబం నంద్యాల, ఆళ్లగడ్డ 2 సీట్లు ఆశించిన కుటుంబానికి ఒకే టికెట్ ప్రాతిపదికన ఆళ్లగడ్డనే కేటాయించింది టీడీపీ అధిష్టానం. భవిష్యత్తులో కూడా టీడీపీ ఇదే ఫార్ములా ఫాలో అయితే భూమా కుటుంబానికి ఆళ్లగడ్డ తప్ప మరో ఆప్షన్ లేనట్టే. దీంతో ఈసారి అఖిలప్రియ గెలిస్తే ఓకే, లేదంటే ఆమె సోదరుడు జగత్ తెరపైకొస్తారని ప్రచారం జరుగుతోంది. జగత్ పై నియోజకవర్గంలో భూమా అభిమానుల్లో కొంత సానుకూలత ఉందని కుటుంబ సభ్యుల్లో చర్చ జరుగుతోంది. 5 దశాబ్దాలుగా భూమా, గంగుల కుటుంబాల మధ్య ఆళ్లగడ్డలో రాజకీయ వైరం నడుస్తుండటంతో సహజంగానే ఆళ్లగడ్డ ఎవరి అడ్డా అన్న చర్చ నడుస్తోంది. అయితే అఖిలప్రియ రాజకీయ భవిష్యత్తుకు పరీక్షగానే ఈ ఎన్నికను చూస్తున్నారు భూమా అభిమానులు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.